ఆయన ఏదో సాధించినట్టుగా విజయవాడ ఎయిర్పోర్ట్ నేను మంత్రిగా ఉన్నప్పటి నుంచి అది అలాగా తాజ్మహల్ కట్టినట్టు కడుతూనే ఉన్నారు సంవత్సరాల తరబడి. మరి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే ఓన్లీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు కదా, రాష్ట్రంలో చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ విజయవాడ ఎయిర్పోర్టు రోజు మీ ముఖ్యమంత్రి గారు, మీ సకల శాఖ మంత్రి గారు, మీ డిప్యూటీ సీఎం గారు అందరూ దిగుతుంటారు కదా, మరి ఆ ఎయిర్పోర్ట్ ఎందుకు అవ్వలేదు 2 సంవత్సరాల్లో? ఇది కేవలం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి చొరవ, కావాల్సినటువంటి సహకారం, తేవాల్సినటువంటి పర్మిషన్స్, అధిగమించాల్సినటువంటి కోర్టు కేసులు, ఇవన్నీ అధిగమించి మన ప్రాంతవాసి అయినటువంటి జిఎంఆర్ గారు ఆయన నిర్మాణ సంస్థ కాబట్టి, ఈ ప్రాంతవాసి కాబట్టి, ఉత్తరాంధ్రవాసి కాబట్టి ఆ కమిట్మెంట్తో ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత భవిష్యత్తు బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో నేను వారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అంత వైబుల్ కాకపోయినా కేవలం ఈ ప్రాంతం మీద ప్రేమతో, అంటే బహుశా ఈ సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇబ్బంది ఉండొచ్చు, కానీ రానటువంటి కాలంలో ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఈరోజు హైదరాబాద్ రూపురేఖలు ఏ రకంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వల్ల మారినాయో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల ఉత్తరాంధ్ర రూపురేఖలు కూడా మారబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కూడా. ఇంత పెద్ద ఎత్తున ఇవన్నీ కార్యక్రమాలు చేస్తే కడుపుమంట ఈ మధ్య ఈనో కూడా దొరకట్లేదట కదా షాపుల్లో, ఎవరు చెప్తున్నారు. అది చాలా సేల్ అయిపోతుందండి, ఎక్కువ మంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన వచ్చి కొనుకెళ్ళిపోతున్నారండి అని. ఎందుకు కడుపుమంట? మీరు ఏదైనా సాధించండి. 2 సంవత్సరాలు నాకు తెలిసి ఏదన్నా ఒక ప్రభుత్వం మారిన తర్వాత